ఈ బాటిల్‌తో మనం వాటర్ ఎలా తాగుతామో, ఒక ఆస్ట్రోనట్‌కి ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. హలో ఎవ్రీవన్! ఈరోజు మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఉన్న ఆస్ట్రోనట్స్ ఏ విధంగా సర్వైవ్ అవుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అక్కడున్న మెషిన్స్ అనేవి వాటర్‌ని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా స్ప్లిట్ చేయడం వల్ల ఆక్సిజన్ తీసుకొని వాళ్ళు సర్వైవ్ అవుతారు. వాటర్‌ని మనం ఎలాగ బాటిల్‌తో తాగుతామో అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే అలాగ బాటిల్‌తో వాటర్ పోర్ చేసినప్పుడు అది పెద్ద డ్రాప్‌లెట్‌గా ఫార్మ్ అయ్యి అట్మాస్ఫియర్‌లో ఫ్లోట్ అవుతూ ఉంటారు, కానీ వాళ్ళు దాన్ని తాగలేరు. నెక్స్ట్ దానికోసం సపరేట్ ప్యాకెట్స్ యూస్ చేసి దాంతో సిప్ చేసుకొని తాగుతారు. నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే మన అర్త్ నుంచి ప్యాకెట్స్ రూపంలో ఫుడ్ని అక్కడ తీసుకెళ్ళి వాటిని హీట్ చేసుకొని తింటారనమాట. నెక్స్ట్ స్లీపింగ్ విషయానికి వస్తే ఒక వాల్కి టైట్గా బ్యాగ్ అనేది అటాచ్ చేసి ఆ బ్యాగ్లోకి ఆస్ట్రోనట్స్ వెళ్ళి టైట్గా జిప్ వేసుకొని నిద్రపోతారు. లేకపోతే ఆ జీరో గ్రావిటీ వల్ల వాళ్ళు గాల్లో ఫ్లోట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ 2 అవర్స్ కంపల్సరీగా ఆస్ట్రోనట్ జిమ్ చేయాలి. ఎందుకంటే జిమ్ చేయకపోవడం వల్ల మజిల్స్ అండ్ బోన్స్ చాలా వీక్ అవుతాయి. అందువల్ల కంపల్సరీ జిమ్ అనేది చేస్తారు. ఒక ఆస్ట్రోనట్ 16 టైమ్స్ సూర్యోదయాన్ని, సూర్యుడు అస్తమించడాన్ని చూడగలరు. ఒక ఆస్ట్రోనట్ 6 మంత్స్ వరకు ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో సర్వైవ్ అవుతారు. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్‌ని ఫాలో చేయండి.